చంద్రశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రైతు బంధు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు చేసి అయినా మనకు తెలంగాణ తెచ్చిపెట్టిందే కేసీఆర్ గారు. తెలంగాణ మనకు ఉంటేనే, మనకు తెలంగాణ వస్తేనే కేసీఆర్ వచ్చినట్టు. ఇప్పుడు మన వచ్చే గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంటే. కాంగ్రెస్ మేము ఓడిపోయినామని బాధ లేదు. మళ్ళా ముందు వచ్చేది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చాం. రాష్ట్రంలో అందరినీ ఏకం చేసి, తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెలంగాణను సాధించిన జాతిపిత మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా పావులవాడ యూత్ పిల్లలు మరియు మహిళలు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. మరియు జజ్గాన్ హాస్పిటల్లో పనులు పంపిణీ కూడా చేయడం జరిగింది. మరియు ఇట్లాంటి పుట్టినరోజు కేసీఆర్ గారు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన రోజు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. ఇలాంటి మహానాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు మేమందరం తెలియజేస్తున్నాము. మరియు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా పేదల కోసం, రైతుల కోసం మరియు అభివృద్ధి కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని తెలంగాణను రాష్ట్రంగా తీర్చిదిద్దిన మహానాయకులు మన కేసీఆర్ గారు. केसीआर साहब का नाम ही काफी है तेलंगाना की शान के लिए। दुआ है उस खुदा से आप हमेशा सलामत रहे तेलंगाना की अवाम के लिए। जय तेलंगाना, जय केसीआर नायकत्వం। ఈ రోజు నిర్మల్ జిల్లాలో ఇలా 9వ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ గారు గెలుపొందడం, విజయం సాధించడం, అలాగే అయ్యన్న గారి రాజేందర్ అన్న త్యాగం చేసి ఇలా మా యాదవుల బిడ్డ బీసీల ముద్ద శ్రీకాంత్ యాదవ్ గారికి గెలిపించడం చాలా సంతోషం. ఇలా కేసీఆర్ గారు పుట్టినరోజు దర్శించుకోవడం, ఇలా కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇలా రైతుల బంధువుడు ఎవరు అంటే కేసీఆర్ గుండెలు పెట్టుకున్న మహానాయకుడు. రాబోయే కాలంలో అయ్యన్న గారు రాజేంద్ర గారికి టికెట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలా బీసీ బిడ్డ నేను అన్ని ఇలా జిల్లా నిర్మల్ జిల్లాలో పరిచయం లేని వ్యక్తి లేడు అయ్యన్న రాజేంద్ర. అలాగనే మాధవ్ యొక్క ఎంతో త్యాగం చేసింది, పదవులకు త్యాగం చేసి ఈ రోజు కొన్ని ఓట్లతో పోయింది. ఇది గెలుపు మాదే టీఆర్ఎస్ గవర్నమెంట్. కాకపోతే ఇలా బీసీల ముద్దు బిడ్డ కేసీఆర్ గుండెలు పెట్టుకున్నారు మహిళలు, రైతులు, యువకులు, మహిళలందరూ. రాబోయే కాలంలో ఓటింగ్ శాతం పెరిగింది. ఇలా బీఆర్ఎస్ కు దాని విషయంలో ఇలా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇలా ముస్లింస్ కూడా మైనార్టీ నేనున్నాని భరోసా ఇచ్చే ముస్లింస్ ఇలా కళ్యాణ లక్ష్మి లేదు, ముబారక్ లేదు. ఇలా తులం బంగారు ఎక్కడ పోయిందని అడుగుతున్నారు ప్రజలు, అడుగుతున్నారు. ఎక్కడ ఉన్న మొక్కలు ఏం లేదు, డబ్బులు ఇచ్చేటి దగ్గర, డబ్బులు పంచే దగ్గర, సందులలో తిరిగే దగ్గర, కానీ ప్రజల సమస్యలు పట్టుకిచ్చేటోడు ఎవడు లేడు. ఇలా అయ్యన్న రాజేందర్ అంటే టైగరు, అతని పులి బిడ్డ. గెలిచినా గెలకున్నా నేను ఒక సేవకుడు కాదు, సేవకుడు నాయకుడిగా ఉన్న రాజేంద్రన్నకు ఇలా యావత్ తెలంగాణ జిల్లాలో నిర్మల్ జిల్లా పట్టణంలో నేనున్నాని భరోసా ఇలా విజయం సాధించినట్లని ఇలా అక్కలు చెల్లెళ్ళందరూ చూస్తే ఎంతో సంతోషంగా ఉన్నారు, ఉల్లాసంగా ఉన్నారు. ఇలా శ్రీకాంత్ యాదవ్ మొగోడు మనగాడు, ₹1,00,00,000 నేను కోట్లు ఇస్తాను అమ్మోడు జాతి కాదు మా యాదవ జాతి. గుర్తుంచుకో బిడ్డలారా, యాదవుడు అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే శ్రీకాంత్ యాదవ్. అట్లాంటి గెలిపించడము ఇలా 9వ వార్డు ప్రజలందరికీ పాదాభివందనలు తెలియజేస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర నవసంఘ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు అప్ర గజేంద్ర యాదవ్. పార్టీలకు అతీతంగా నా బిడ్డ, నా బీసీలు, మైనార్టీలందరూ రాబోయే కాలంలో కేసీఆర్, కేటీఆర్ ని అధికారం చేసేందుకు శ్రమ పడతాము. ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇలా కేసీఆర్ జన్మదినంలో వాగ్దానం చేసినాము, ఇలా ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఇంటింటికి గడప గడపకు పోతాం కరువు. ఇలా కేసీఆర్ పథకాలు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. త్వరలోనే కమిటీలుగా టీఆర్ఎస్ కమిటీలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా చాలా సంతోషం, శుభదినం. జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, అయ్యన్న గారు రాజేంద్ర గారి నాయకత్వం, శ్రీకాంత్ గారు యాదవ్ నాయకత్వం, రాధమ్మ నాయకత్వం.
అమరీత్ గారి నాయకత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చేయగలిగితే మనకు రాజ్యాధికారం వచ్చింది. ఇలా చాలా సంతోషము. త్వరలోనే మైనార్టీలకు కాంగ్రెస్ తిరస్కరించింది వైస్ ప్రెసిడెంట్, కానీ మా మహిళలకు ఇష్టం త్వరలోనే ఏఎస్ ఇస్తామని రాజేంద్ర అన్న గారు ఇంకా చెప్పారు, అనిల్ యాదవ్ గారు చెప్పారు. అక్కకు త్వరలోనే జిల్లాలో మంచి పోస్ట్ వస్తాయని కూడా నేను నమ్మకంతో మీ అందరికీ నేను చెప్పడం జరిగింది.